అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఈ రోజుతో చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు పూర్తి కావడమే జరిగింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలియజేయడమే జరిగింది. అయితే ఇవన్నీ పక్కకు పెట్టి ఈ ముచ్చటైతే జల్లినరుల్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట. ఈ నెల 16 నుంచి వెళ్ళి రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఉంటాయన్నమాట. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి కూడా రాష్ట్రంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. షెడ్యూల్ కూడా విడుదల కాబోతుందన్నమాట. త్వరలోనే చూసుకున్నట్టయితే అతి త్వరలో షెడ్యూల్ విడుదల అవుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి శాటిలైట్ సర్వేకి సంబంధించి అయితే ఒక న్యూస్ అయితే రావడమే జరిగిందనమాట. ఇప్పటి వరకు వీళ్ళు సాగు చేస్తున్న భూములకే ఏవైతే రైతు భరోసా డబ్బులు ఇస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందో అదంతా ఒక లెక్కన చూసుకున్నట్టయితే శాటిలైట్ సర్వే అనేది అయితే జరగలేదన్నమాట. శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే ఇటీవలే వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు నిర్వహించిన శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని ఇప్పటికే వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములను గత ఖరీఫ్ సీజన్లో సుమారు 1 నుంచి చూసుకున్నట్టయితే 46 కోట్ల ఎకరాలుగా గుర్తించి వాటికి రైతు భరోసా చెల్లించాలని అయితే ఇక అదే లెక్క చెల్లింపులు జరపనున్నారన్నమాట. ఏది మన గత వానాకాలం సీజన్లో ఎలాగ నిధులు విడుదల చేసిరో 9,000 కోట్ల రూపాయలు అనేవి ఆ సీజన్ సంబంధించి అట్లనే. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న వారందరూ కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అందరూ కూడా దరఖాస్తులకు సంబంధించి న్యూ అప్లికేషన్లు కూడా వీళ్ళు స్వీకరించడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతు భరోసా డబ్బులు ఈ నెల 16 నుంచి అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకు వేయరండి? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అసలుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడమే జరిగిందన్నమాట. వానాకాలంతో పంటలు సాగుకు పూర్తయిన స్థాయిలో చేశారు. అయితే యాసంగిలో సాగు విస్తీర్ణం దాదాపు సగానికి తగ్గుతుంది. అయినా కూడా వానాకాలం మాదిరి సుమారు 146 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడమే జరిగిందనమాట. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అయితే ఆలస్యం చేసిందనమాట. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత తెలియజేయడమే జరుగుతుందని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నిధులు విడుదల చేస్తారని అయితే తెలియజేయడమే జరిగిందనమాట. సో డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిధులకు సంబంధించి నెల 16 నుంచి వెళ్ళి రైతు భరోసా 1 నుంచి 2-3 ఎకరాల వరకు నిధులు విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు యోచిస్తున్నట్లు సమాచారం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇప్పటికే ఆర్బీఐ కూడా కీలక ప్రకటన చేసింది. ఒక్కటే రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లయితే ఈ జమ మొత్తం ఈ 9,000 కోట్ల రూపాయలు అనేవి ఒక్కటేసారి రైతుల అకౌంట్లో జమ కావన్నమాట. ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రోజుకు 2,500 కోట్లు అయితే ఆర్బీఐ నుంచి కూడా మన గ్రీన్ సిగ్నల్ ఇది ఇవ్వడమే జరుగుతుంది. లేదా ఈ భారీ మొత్తం అమౌంట్ ఒకటేసారి రైతుల అకౌంట్లోకి అయితే నగదు జమ కావన్నమాట. సో రైతుల యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఆ సర్వే అన్నారు, ఈ సర్వే అన్నారు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు ఇవన్నీ వేనాయి అన్నమాట. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ వచ్చినాయి. భయానికే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఎట్లయితే ఇక రైతు భరోసా పడింది కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నమాట. రైతు సోదరులు అందరూ కూడా 1000 కళ్ళతోనైతే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రైతులకు వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరన్నమాట. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోండి. రైతు భరోసా మళ్ళీ నిధులు విడుదల చేసిన వెంటనే అప్పుడే తెలియజేస్తున్నాను అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు ఈ శాటిలైట్ సర్వే, ఆ సర్వే, ఈ సర్వే, గంగల సర్వేలు అన్ని సర్వేలు పోయినాయి. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అచ్చుడితోనే టక్కిన రైతు భరోసా యాదికి వచ్చింది. ఈ నెల 16 నుంచి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి అన్నమాట. ఇంతటితో వీడియో సమాప్తం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.